సెక్రటేరియట్లో ఆర్థిక మంత్రి ఈటెల మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఆయన హోల్గా జిఎస్టీ మీద ప్రజలకు ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి తప్ప నెగిటివ్ దృక్పథం ఉండద్దు. మూడవది ప్రాక్టికల్ ట్యాక్సేషన్ ఉండాలి తప్ప మెకానికల్ ట్యాక్సేషన్ ఉండొద్దు అని చెప్పి అనేక సభల్లో మేము చెప్పినాం. కొన్ని విషయాలని కేంద్రం పరిగణలోకి తీసుకొని అమలు చేసినప్పటికీ కొన్నిటి విషయంలో మాత్రం వాళ్ళు తోసిపుచ్చడం జరిగింది. రేపు అమలు జరుగుతున్న సందర్భంలో ట్రేడర్లకు కూడా నాదొక విజ్ఞప్తి. ప్రజలలో భయాందోళన సృష్టించి ఆర్టిఫిషియల్గా జిఎస్టీ నెపంతో వస్తువుల మీద ధరలు పెంచే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా నా విజ్ఞప్తి. ఈ అమలు జరుగుతున్న తర్వాత కూడా జిఎస్టీ కౌన్సిల్ కొనసాగుతుంది కాబట్టి ప్రజలలో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా, అమలు జరుగుతున్నప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ట్రేడర్లలో కూడా ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, గతానికంటే పన్నులలో ఏమైనా మార్పులు జరిగినా లేదా అర్థం కాకపోయినా జిల్లాల కేంద్రం నుంచి మొదలుపెట్టి రాష్ట్ర కేంద్రం దాకా మీరు కనుక సంప్రదిస్తే అప్పటికప్పుడు వాటి మీద ప్రభుత్వం యొక్క అభిప్రాయం, మీకున్న అపోహలను నివృత్తి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ఫెసిలిటీని వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము కొన్ని సమస్యల మీద మా అభ్యంతరాలు లేవనెత్తినాం. చేనేత కార్మికుల గుడ్డ మీద ట్యాక్స్ వేయొద్దని, బీడీ కార్మికులని ప్రభుత్వం ఆదుకుంటుంది కాబట్టి బీడీల మీద 28% ట్యాక్స్ వేయొద్దని, గ్రానైట్ మీద కూడా 20% ట్యాక్స్ వేయొద్దని, ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ, వాటర్ గ్రిడ్ ప్రోగ్రాంలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, ఇతరత్ర ప్రోగ్రాంలలో సర్వీస్ ట్యాక్స్ రూపంలో వసూలు చేసే పద్ధతి గతంలో లేదు. ఇప్పుడు కూడా దాన్ని ఎగ్జామ్ చేయమని చెప్పి కోరినాం. ఇట్లా అనేక విషయాల్లో దాదాపు 35 విషయాలలో, అందులో ముఖ్యంగా ఒక 6 విషయాలు మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిండు. గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి కూడా దానివల్ల ఉత్పన్నమైనటువంటి పరిస్థితిని వివరించారు. కానీ తప్పకుండా మీరు రిపోర్ట్స్ ఇవ్వండి, ఆలోచన చేద్దాం, మరోసారి చర్చిద్దామని చెప్పి వారు మాట ఇచ్చిండ్రు. తప్పకుండా వారు పాజిటివ్గా రియాక్ట్ అవుతారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మేము ఇచ్చిన సమాచారం మీద, ఈ రాష్ట్రానికి పడుతున్న భారం మీద, ప్రభుత్వపరమైన వర్కులలో తప్పకుండా వాళ్ళు ఆలోచన చేస్తారని చెప్పిండ్రు. ఆలోచన చేస్తారని కూడా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈరోజు ఎక్కడ కూడా చెక్ పోస్టులు లేకుండా ఉమెన్ ఇంటర్ఫేస్ తక్కువ చేసుకొని ఐజిఎస్టీ అయినా, సిజిఎస్టీ అయినా, హెచ్జిఎస్టీ అయినా అని కూడా పర్ఫెక్ట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, అధికారులు కూడా సమన్వయంతో ఇవి అమలు చేయాల్సి అక్కడ ఉండే. గతంలో ఎన్ని రకాలైతే పన్నులు ఉండేనో, సర్వీస్ ట్యాక్స్ పేరిట, సెంట్రల్ ఎక్సైజ్ పేరిట, వ్యాట్ పేరిట, ఇట్లా అనేక రకాల ట్యాక్సులు ఉండను, అవన్నీ కూడా రద్దయిపోయి ఒకే పన్ను విధానం ఉండేట్టు ఆస్కారం ఉంటుంది. మా అనుభవం ప్రకారంగా, మేము తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఆహార ఉత్పత్తుల మీద ట్యాక్స్ లేదు. సామాన్య ప్రజలు వాడేటువంటి వస్తువుల మీద కొంత ట్యాక్స్
తగ్గించినాం జిఎస్టీలో, కానీ కొన్నిటి మీద కొంత పెరిగింది. ఈ తగ్గిందైనా పెరిగిందైనా రేపు అమలు జరుగుతున్నప్పుడు కొత్త చట్టం, కొత్త పద్ధతి, కొత్త విధానం కాబట్టి ఈ అమలు జరుగుతున్నప్పుడు నెగటివ్ ఇంప్లికేషన్స్ కనుక ఉంటే ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకొని ఎప్పటికప్పుడు అసెస్ చేసుకొని మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్లో ఇది ప్రస్తావించి దాన్ని మార్చుకునేటువంటి వెసులుబాటు కూడా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. నేను ట్రేడర్లకి మరోసారి నా విజ్ఞప్తి ఏంటంటే, అర్థం కాకముందే అమలు జరిగితే వచ్చేటువంటి ఇబ్బందులు ఏందో తెలియకముందే ఆందోళన పడకుండా ఇది అమలవుతున్న తర్వాత గతానికి ఇప్పటికి ఏం మార్పు ఉంది, ఏమి ఇబ్బందులు ఉన్నాయో వాటిని మా దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపార్ట్మెంట్లో చాలా అనుభవం ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ గతంలో చాలా అనుభవం ఉన్న డిపార్ట్మెంట్ కాబట్టి, టెక్నాలజీని కూడా అనుసంధానం చేసుకున్న డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ట్యాక్స్ కలెక్షన్లో ముందున్నటువంటి ప్రభుత్వం కాబట్టి దీనికి కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం. మా ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చే విషయంలో, ట్రేడర్లకి అవగాహన కల్పించే విషయంలో, ఏ వస్తువు ఏ స్లాబ్లో ఉన్నది బుక్కులు ప్రింట్ చేసే విషయంలో, సామాన్య ప్రజానికం వాడే వస్తువులు కూడా ఇవి ట్యాక్స్లో ఉన్న వస్తువులు లేని వస్తువులు అని బ్రోచర్లు ప్రింట్ చేసే విషయంలో ఇవన్నీ కూడా మేము అడ్వాన్స్గా ఉన్నాం. అంటే 40 రోజుల నుంచెల్లే ఈ వస్తువులు రేట్ల మీద చర్చ జరిగినప్పుడు కూడా ఈ స్టిపులేటెడ్ ఈ తక్కువ టైంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ఎక్కువ సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేసింది, అతి ఎక్కువ సమాచారాన్ని ట్రేడర్లకు ఇచ్చే ప్రయత్నం చేసింది, అతి ఎక్కువ ప్రచారంలో పెట్టి కన్ఫ్యూజన్ లేకుండా చేసింది. అయినా ఇంకా కొన్ని ఉంటాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా పూర్తి సన్నద్ధంలో ఉన్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి మా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ దేశంలోనే అత్యధిక కలెక్షన్ ఉన్న డిపార్ట్మెంట్ మరి 17.9%, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ 17.9%. దాంట్లో ఎక్సైజ్, లిక్కర్ మీద కానీ పెట్రోల్ ఉత్పత్తులు పక్కకు పెడితే దాదాపు 50% ట్యాక్స్. ఇవాళ వచ్చేటువంటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో 50% రేపు కేంద్రానికి పోయే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ ద్వారా వచ్చేటువంటి సెంట్రల్ ఎక్సైజ్ కానీ సర్వీసెస్ ట్యాక్స్ కానీ మాకు వచ్చే ఆస్కారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పన్ను ద్వారా వచ్చే డబ్బు లాస్ట్ ఇయర్ 16,000 దాదాపు 500 కోట్లు. కానీ కేంద్రం ద్వారా వచ్చినటువంటి ఆ రెండు కలిపి వచ్చే ట్యాక్స్ కేవలం 12,500 రూపాయలు మాత్రమే. అంటే మన 16,500లో షేర్ చేసుకోవాల్సి చక్కెర ఉంటుంది, వాళ్ళ 12,500లో షేర్ చేసుకోవాల్సి చక్కెర ఉంటుంది. అంటే గ్యాప్ దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆస్కారం ఉన్నది వాళ్ళ ఆదాయానికి మన ఆదాయానికి. ఏది ఏమైనా రేపు ఇంప్లిమెంట్ తర్వాత సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ అనేది కొంత సర్వీస్ ట్యాక్స్ ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఐటీ రంగం ఇక్కడనే ఉంది కాబట్టి, అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక్కడనే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ గ్యాప్ కొంత తగ్గేటువంటి ఆస్కారం ఉన్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంది హోల్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం దీన్ని అర్థం చేసుకొని ఆచరించడంలో కొంత జాగ్రత్త ఉండాలని చెప్పి, ఎక్కడన్నా ట్రేడర్లు కావాలని చెప్పి ఇబ్బంది పెట్టినా, ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసినా, పెరిగినాయని చెప్పి భయాందోళన గురి చేసినా ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టిన అన్ని జిల్లా కేంద్రాలలో హైదరాబాద్లో నంబర్ పెట్టినాం. 24 అవర్స్ పనిచేస్తాయి. 1800-4253-787 1800-4253-787 53787.
ఇప్పటి వరకు 82% రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 82%. కొంత కేబుల్ నెట్వర్క్ కొంత స్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయినప్పటికీ గ్రాడ్యువల్ పెరుగుతుంది. 5వ తారీఖు వరకు కూడా ఒక ఛాన్స్ ఉంది, చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్రాల అభివృద్ధి రేటుని 14% భావించింది. వాళ్ళ రాష్ట్రాలు అన్ని యావరేజ్ 14%. మనం 18% ఉన్నాం. మనకు క్వశ్చన్ ఏరేజ్ కాదు. మన కనుక 14% లోపు కనుక మన కలెక్షన్ ఉంటే మనకు కంపన్సేషన్ వచ్చేది. కానీ మన రాష్ట్రం అగ్రగామిగా ఉండే రాష్ట్రం కాబట్టి ఆ కంపన్సేషన్ పరిధిలో ఉండేటువంటి ఆస్కారం లేదు. అట్లాంటిది ఏం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం వల్లనే ఇవాళ ఇంత గ్రోత్ రేట్ ఉన్నది. దేశంలో ఇంత తక్కువ కాలంలోనే ఇంత గ్రోత్ రేట్ ఉండడానికి కారణం ఏంటంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు దీని మీద దృష్టి పెట్టడం, రెండోది మా ఆఫీసర్లను పాజిటివ్గా మోటివేట్ చేయడం, మూడోది ఉన్న మ్యాన్ పవర్ని సక్రమంగా వాడడం వల్ల సాధ్యమైంది. ఎక్కడ కూడా అలాంటి ఆలోచన లేదు. ఎఫెక్టివ్ ట్యాక్స్ కలెక్షన్ ఉండాలి, మరింత ప్రజలకు చేరువ కావాలి, ఎగవేతలు ఆపాలనేటువంటి కాన్సెప్ట్ తోటే మేము ఈ డిపార్ట్మెంట్ మరింత శ్రద్ధ చేస్తుంది తప్ప ఎక్కడ అట్లాంటిది లేదు. ఎక్కడ ఏ ఇతర డిపార్ట్మెంట్లలో అడ్జస్ట్ చేయాల్సిన అక్కడ మాకు లేదు. ఈ డిపార్ట్మెంట్లోనే ఇంకింత ఎఫెక్టివ్గా ట్యాక్స్ కలెక్షన్ మీద, ఎగవేతలు అరికట్టే విషయం మీద ఇట్లాంటి కొత్త చట్టం వచ్చింది కాబట్టి దాన్ని ఎడ్యుకేట్ చేసే విషయం మీద మా మా మ్యాన్ పవర్ మేము వాడుకుంటాం. డీలర్ల వ్యవస్థ పెరుగుతుంది. ఇప్పుడు మనకు టోటల్గా 2,07,000 మందికి ప్రొవిజనల్ ఐడీస్ వచ్చాయి. దాంట్లో 1,68,772 మంది చేసుకున్నారు. అయితే కొందరు బిలో 20 lakhs వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంత క్యాన్సిల్ అవుతారు. క్యాన్సిల్ అయితే మనది ఇంకా 89% వరకు వస్తుంది. ఇది కాకుండా మనకు సర్వీస్ ట్యాక్స్ ఒక 25,000 మంది యాడ్ అవుతారు, 25,000. సో మొత్తం 2 లక్షల మంది ఉంటారు. తర్వాత ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్స్లో టెక్స్టైల్స్ అనేది కొత్తగా చేర్చబడ్డది కాబట్టి టెక్స్టైల్స్ దాదాపు 20,000-25,000 మంది కొత్తగా వస్తారు. సో 2,25,000 మంది ఇప్పుడు ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బిలో 20 lakhs ఉన్నా కూడా అతను వేరే రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తే ఆయనకు కూడా రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా కొంత స్టార్ట్ అయిన తర్వాత రావచ్చు, కాబట్టి తగ్గే అవకాశం లేదు. ఇప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు 2,25,000 మంది ఉంటారు. సో త్వరలో మనకు పెరుగుతాయి. ఏదైతే వస్తుందో సెంటర్ హ్యాస్ ప్రామిస్